ఒకతను రోడ్డు మీద వర్షం పడుతుందని చెప్పి పరిగెత్తుకుంటూ పక్కనే ఉన్న ఒక ఇంటి దగ్గరికి వెళ్ళాడు. ఆ ఇంటికి సన్ సైడ్ ఉంది కాబట్టి వర్షం పడినా కొంచెం తలదాచుకోవచ్చని అక్కడ నిలబడ్డాడు. ఆ లోపల ఏదో శబ్దం వస్తుంది. ఏం మాట్లాడుతున్నారని చెవులు పెట్టి వింటాడు. కానీ ఎవరో ఇద్దరు మగాళ్ళు మాత్రం తిరుగుతున్నారు. కరెంటు పోయింది. ఆ టైంలో కరెంటు పోయినప్పుడు దీపం వెలిగించారు. అబ్బా ఏం మాట్లాడుతున్నారని జాగ్రత్తగా వింటే ఒకడన్నాడు, ముందు మెడ కట్ చేయి అన్నాడు. అవతల వాడు అన్నాడు, ముందు మెడ కాదు చేయి కట్ చేయి అన్నాడు. ఒకడు మెడ కట్ చేయమంటే మరొకడు చేయి కట్ చేయమంటున్నాడు. ఖచ్చితంగా ఏం జరుగుతుంది, ఇక్కడ హత్య జరుగుతుంది అని ఆలోచించాడు. విపరీతమైన ఆలోచన. ఆ అమ్మాయిని కాపాడాలి ఎలాగైనా. ఆ అమ్మాయిని చంపేకి ముందే నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళాలని పరిగెత్తుకుంటూ పోలీస్ స్టేషన్ పక్కనే ఉంటే పరుగులు తీశాడు. సార్ త్వరగా వచ్చి రక్షించండి సార్, బస్ స్టాండ్ పక్కన ఒక ఇల్లు ఉంది, ఒక అమ్మాయి నిలువని చంపేస్తున్నారు సార్, మెడ కట్ చేస్తున్నారు, చేయి కట్ చేస్తున్నారు సార్ అంటే వెంటనే పోలీసు వారు స్పందించి పరిగెత్తుకుంటూ వచ్చారు. ఇదేనా ఇల్లు అంటే, అవును సార్ ఇదే ఇల్లు సార్ అన్నాడు. ఎవరు డోర్ కొడతానని చెప్పి డోర్ ఓపెన్